ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాలలో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. తహసీల్దార్ ఐ సునీత ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్కు చేరుకుని మానవహారం జరిపి ఓటు హక్కు వినియోగం గురించి తెలియజేశారు. తదుపరి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ, ఏఎస్ఓ పివి సూర్యనారాయణ, ఆర్ఐ మల్లేశ్వరి, జేఏ దుర్గా, విఆర్ఓలు అనిల్ వర్మ, జయకాంత్, వలి, విఆర్ఏలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడారు. అందరికీ నేషనల్ ఓటర్స్ డే శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం జనవరి 25వ తారీఖు నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటాము. మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1950 జనవరి 25న ఏర్పాటు కాబడింది. సో ఆ రోజుని పురస్కరించుకొని 2011లో అప్పటి మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ రోజుకి అంటే 1950కి 2011కి 60 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఆ సందర్భం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తారీఖు నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చారు. 2011 నుంచి ఈ రోజు దాకా కూడా ప్రతి సంవత్సరం మన కంట్రీ మొత్తం మీద కూడా ప్రతి అన్ని రాష్ట్రాల్లో అన్ని పోలింగ్ స్టేషన్లో అందరు అధికారులు బిఎల్ఓలు అందరూ కూడా ఒక పెద్ద పండగలాగా కుల మత దానికి సంబంధం లేకుండా కూడా అందరూ నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటారు. ఈ నేషనల్ ఓటర్స్ డే ఏంటంటే ముఖ్యంగా ఆ ప్రదేశంలో ఉన్న పిల్లలకు, ప్రజలకు, విద్యార్థులకు ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రతి ఒక్కరు ఓటర్గా ఎన్రోల్ అవ్వాలని చెప్పేసి తెలియపరిచే ఉద్దేశమే ముఖ్యంగా ఇవాళ నేషనల్ ఓటర్స్ డే. ప్రతి ఒక్కరు కూడా అర్హత కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ అయినాయో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఓటర్గా నమోదు కావాలి. ఓటు హక్కున ప్రతి అందరూ కూడా ఓటు హక్కు ఆ ఎలక్షన్స్ అప్పుడు వినియోగించుకోవాలని చెప్పేసి ఈ నేషనల్ ఓటర్స్ డే అని చెప్పేసి ప్రారంభించారు. సో ఈరోజు మేము నేషనల్ ఓటర్స్ డే కూడా స్టేట్ మొత్తం కూడా జరుపుకుంటాము. మా పై అధికారులు పిలుపు మీద కూడా ఎస్ఓపి ప్రకారం ఉన్నాయని కూడా మేము కండక్ట్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో రంగోలీ కాంపిటీషన్స్ నిర్వహించమని చెప్పారు. రంగోలీ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాము. అండ్ పిల్లలకి ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేశాము. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి శివాలయం సెంటర్ వరకు ర్యాలీగా వెళ్ళి ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేసి కూడా మేము ఇలాగా స్లోగన్ చెప్పుకుంటూ మన శివాలయం సెంటర్ వరకు ఇప్పుడు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. సో దయచేసి ప్రజలందరూ కూడా ఓటు హక్కు స్వీకరించండి. మీకున్న ఓటుని వినియోగం చేసుకోండి. ఓటు హక్కు వినియోగం చేసుకోవటం వల్ల మనం ఒక మంచి గవర్నమెంట్ని ఎన్నుకోగలుగుతాము. మన మంచి గవర్నమెంట్ని ఎన్నుకోవటం వల్ల మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందుతుంది. మన దేశం కూడా డెవలపింగ్ కంట్రీస్లో అగ్రగానంగా నిలుస్తుంది. సో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దుగ్గిరాల మండలం ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తొలుత తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ఆనంద ఫోటో స్టూడియో నుంచి శివాలయం సెంటర్ మీదుగా గ్యాస్ కంపెనీ వరకు ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. అనంతరం కంఠంరాజు కొండూరు గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం విందును ఆరగించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ వి రాజశేఖర్, ఐ శివనాగేశ్వరరావు, జి ఆనంద్, ఎం సత్యం, జి సురేష్, బి శ్రీనివాసరావు, పి చైతన్య, జి గోపీకృష్ణ, బి రమేష్, కె భాస్కర్రావు, శేషగిరిరావు, వాసు, ఎం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ ఆనంద్ మాట్లాడారు. ఇది ఈ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అది ఫస్ట్. రెండోది కార్యాలయం కూడా ఇంతవరకు ఎక్కడ ఏంటని అనుకోలేదు. ఫోటో అండ్ వీడియోగ్రఫీ రంగంలో పనిచేసే సభ్యులు హక్కులు కాపాడడం అన్నది ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుంది. తర్వాత సభ్యుల యొక్క ఐక్యత, సహకారం పెంచడం. తర్వాత ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ పాటించేలా మార్గదర్శకాలు, సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు, వర్క్షాప్లు నిర్వహించడం. సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ కొత్తగా ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడున్న టెక్నాలజీలో ఎవరికన్నా ఒక విషయం తెలిస్తే దాన్ని ఫార్వర్డ్ చేసి నిర్వహణ. సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఈ సంఘం అన్నది ఎగ్జిక్యూటివ్ కమిటీ ద్వారా నడపబడుతుందండి. కమిటీ పదవీ కాలం ఏదైనా కానీ 2 years ఉంటుంది. ఈ 2 yearsలో కమిటీ పదవులు అధ్యక్షులు ఉంటారు, ఉపాధ్యక్షులు ఉంటారు, కార్యదర్శి ఉంటాడు, సంయుక్త కార్యదర్శి, ట్రెజరర్. మొత్తం 5 పోస్టులు ఉన్నాయండి దీంట్లో.
చప్పట్లు కొట్టండి సార్. వీడియో చేయండి బాసు. రమేష్ గారికి ఎదురాల ఈ ఏడాది జరగనున్న 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ సమయాన్ని మార్పు చేయాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం దుగ్గిరాలలో మీడియాతో ఆయన మాట్లాడారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ సమయాన్ని మార్పులు చేయాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 10వ తరగతి పరీక్షలు నిర్వహించే సమయంలో పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ఉంటాయి. దీనివల్ల ముస్లిం విద్యార్థులు ఉపవాస దీక్షల వల్ల ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 10 పరీక్షల షెడ్యూల్ రంజాన్ అనంతరం పరీక్షలు నిర్వహించేలా మార్పులు చేయాలని కోరుతున్నాం. అలాగే ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త ఫాతిమా షేక్ గారి జీవిత చరిత్ర గురించి మహారాష్ట్ర మరియు తదితర రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు తమ ఉర్దూ పాఠ్య పుస్తకాల్లో ఆమె జీవిత చరిత్రను పొందుపరిచాయి. ఉర్దూ రెండో అధికార భాషగా ఉన్న మన రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలల్లోని విద్యార్థులకు ఫాతిమా షేక్ గారి జీవితాన్ని పరిచయం చేసేందుకు ఉర్దూ పాఠ్య గ్రంథంలో ఆమె జీవితాన్ని పాఠంగా చేర్చాలని విన్నవిస్తున్నాం. ఆమె జీవిత చరిత్ర విశేషాలను మన రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరంలో 8వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో చేర్చి తగిన గౌరవం కల్పించిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దుగ్గిరాల మండలం ఈమని శిశు మందిరం వద్ద శనివారం సాయంత్రం హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంబటి మారుతి వరప్రసాద్, శంకర లక్ష్మీ నరసింహమూర్తి, నారిశెట్టి రమేష్, చెన్నం వెంకట సీతారాంబాబు, గురజాల దుర్గాప్రసాద్, లక్ష్మీశెట్టి నాగశేషు, పసుపులేటి శ్రీనివాసరావు, తాడికొండ అశోక్, నిమ్మిశెట్టి నరసింహారావు, మన్నం అశోక్, కుప్పాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్నటువంటి ఈ హిందూ సమ్మేళనం 100 సంవత్సరాలైన సందర్భంగా మరి అన్ని చోట్ల నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫిబ్రవరి 1వ తారీఖు సాయంత్రం 3 గంటల నుంచి ఈ యొక్క నిర్వహణ కార్యక్రమాన్ని ఈమల్లో నిర్వహించుటకు అందరి పెద్దలు కులాలకు అతీతంగా మతాలకు తర్వాత పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి తాళ్ళాయిపాలెం శివస్వామి గారిని ఆహ్వానించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈరోజు మేము అందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొని హిందూ యొక్క సమాజాన్ని ఏ విధంగా అయితే మన యొక్క సమాజాన్ని అభివృద్ధి చేయాలో అది అందరూ కూడా ఆలోచించి ఈ దీంట్లో పాల్గొనవలసిందిగా ఈ పత్రికాముఖంగా కోరుకోవటం జరుగుతుంది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి హిందూ సమ్మేళనంలో మా వంతుగా ఈరోజు రేపు జరగబోయే ఫిబ్రవరి 1వ తారీఖున ఈమని గ్రామంలో పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఈమని గ్రామ పెద్దలు మరియు ఇతర గ్రామాల్లోని పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సమ్మేళనం అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది అనేటువంటి సాధారణ హిందువులందరూ కూడా తెలుసుకొని అవగాహన పెట్టుకొని రేపు ఈ కార్యక్రమానికి వీచేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ ముఖంగా మేము కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేశమంతా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. 127,000 స్థలాల్లో దేశమంతా జరుగుతున్నాయి.
అందులో భాగంగా ఈమని గ్రామంలో చుట్టుపక్కల ఒక 5 గ్రామాలు కలుపుకొని ఈమని గ్రామంలో హిందూ సమ్మేళనం జరుగుతుంది. ఈ సమ్మేళనానికి పూజ్య శివస్వామీజీ వస్తున్నారు. ఆయన వస్తున్న సందర్భంగా గ్రామంలో వారికి ఏర్పాట్లు, ఎదుర్కోలు పలకటం, స్వాగతం చెప్పడం ఇట్లాంటి కార్యక్రమాలన్నిటికీ సన్నాహక సమావేశం పెట్టుకున్నాం ఇప్పుడు ఈమని గ్రామంలో. ఈ యొక్క హిందూ సమ్మేళనానికి గ్రామంలో ఉన్న అనేక భజన సంఘాలు, కోలాటం చేసే సంఘాలు, అట్లాగే హిందూ బంధువులు, కులాలకి, రాజకీయ పార్టీలకి, అట్లాగే అనేక వర్గాలకి సంబంధం లేకుండా మనమందరం హిందువులం అని చెప్పేసి ఒకచోట కలుస్తున్నారు. ఈమన్ హై స్కూల్ దగ్గర బాలాజీ గారి స్థలంలో హిందూ సమ్మేళనం జరుగుతుంది. ఈ సమ్మేళనంలో అందరూ కులాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్.